48వ సర్గము. రావణుడు తన వంశవైభవముల గూర్చియు సంపదలను గురించియు గొప్పలు చెప్పికొనుట దురాలోచనాపరుడైన రావణుని సీతాదేవి తూలనాడుట. ఇట్లు పరుషవచనములను పలుకుచున్న సీతాదేవిపై కుపితుడై రావణుడు ఫాలభాగమునందు బొమముడి వైచినవాడే ఆమెకు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. ఓ సుందరి, కుబేరుడు నా సవతి తల్లి కొడుకు, నేను దశకంఠుడనైన రావణుడను, తిరుగులేని పరాక్రమము గలవాడను. నీకు మేలగుగాక. ప్రజలు మృత్యువునకు భయపడినట్లు దేవతలు, గంధర్వులు, పిశాచములు, పక్షులు, సర్పములు నన్ను జూచి భయముతో పారిపోవుట జగత్ప్రసిద్ధము. కుబేరుడు నా సవతి తల్లి కుమారుడు. విశ్రవసునకు ఇలబిలా ఎందు కలిగినవాడు కుబేరుడు. కైకసియందు బుట్టినవాడు రావణుడు. ఆ విధముగా కుబేరుడు రావణునకు సవతి తల్లి కుమారుడు. కారణాంతరమున అతడు కుపితుడై పరాక్రమించి ద్వంద్వయుద్ధమునకు దిగి నా చేతిలో ఓడిపోయెను. అంతటా ఆ కుబేరుడు బ్రహ్మవలన లోకపాలకుడు, ధనాధిపతి అయ్యెను. ఇతడు శంకరునకు మిత్రుడు. లంకా పట్టణము, పుష్పక విమానము మొదట ఈయనవే. తరువాత రావణుడు బలప్రయోగము చేసి పుష్పకమును, లంకను ఈతని నుండి లాగికొనెను. నలకూబరుడు, మణిగ్రీవుడు అనువారు ఇతని కుమారులు. ఇతడు నరవాహనుడు. అలకాపురి ఈతని రాజధాని. చైత్రరథము అనునది ఈతని ఉద్యానవనము. నాకు భయపడి సమస్త సంపదలతో విలసిల్లుచున్నదియు తన రాజధానియు అగు అలకాపురిని వీడి పర్వతశ్రేష్టమైన కైలాసమునకు చేరెను. ఆ కుబేరుని యొద్దనున్న సుందరమైన పుష్పక విమానమును అతని నుండి నా పరాక్రమముతో సంపాదించితిని. అది యజమాని కోరికననుసరించి ఎచటికైనను పయనింపగలదు. నేను దానిమీదనే ఆకాశమున విహరించుచుందును. ఓమైథిలి, నేను కన్నులెర్రజేసినంత మాత్రమున నేను క్రుద్ధుడనైనచో నన్ను జూచి ఇంద్రాది దేవతలెల్లరనూ భయపడి పరుగులు దీయుదురు. నేనున్న చోట గాలులను ప్రసరింపజేయుటకు వాయువు వెనుకాడుచుండును. సూర్యుడు నాకు భయపడి తన వేడికిరణములను చల్లబరుచుచుండును. నేను మసలెడి ప్రదేశములలో చెట్లు తమ ఆకులను కదల్పవు, నదులు వేగముగా ప్రవహింపవు. సముద్రతీరమున అపూర్వ శోభలతో విలసిల్లెడి లంకానగరము నా రాజధాని. భయంకరులైన రాక్షసులకు అది నెలవు. ఇంద్రుని రాజధాని అయిన అమరావతి వలె అది మిగుల వైభవోపేతమైనది. దాని చుట్టూనుగల ప్రాకారము శ్వేతకాంతులతో విరాజిల్లుచుండును. బంగారముతో నిర్మింపబడిన కక్షలతోడను, వైడూర్య మణులు పొదిగిన సింహద్వారములతోడను ఒప్పుచూ అది దర్శనీయముగా ఉండును. అందు గజాస్వరద బలములు సమృద్ధములు, వాద్యఘోషలు మారుమ్రోగుచుండును. అచటి వృక్షములు అన్ని ఋతువులలోనూ ఫలములతో నిండియుండును. అది ఎల్లవేళలలో ఉద్యానవనములతో కలకలలాడుచుండును. రాజకుమార్తెవైన ఓ సీత, నీవు నాయందనురక్తురాలవై అచట ఉన్నచో మనుష్యకాంతల జీవనమును గూర్చి తలంపనే తలంపవు. ఓ సుందరి, మానవలోక భోగములను, దివ్యలోక భోగములను అనుభవించుచూ అల్పాయుష్కుడైన రాముని సంగతినే నీవు స్మరింపవు. దశరథుడు తన ప్రియపుత్రుడైన భరతుని రాజ్యాభిషిక్తుని గావించి రాముడు జ్యేష్ఠుడే అయినను అసమర్థుడగుటచే అతనిని వనములకు పంపెను. ఓ విశాలాక్షి, రాముడు రాజ్యభ్రష్టుడగుటచే కర్తవ్యాకర్తములైడ నిర్ణయశక్తిని కోల్పోయెను. అతడు విరక్తికి గురియై శోకమగ్నుడయ్యెను. అట్టి రామునితో నీకేమి ప్రయోజనము? నేను సమస్త రాక్షసులకును ప్రభువును, నీపై మరులు పెంచుకుని ఇటు వచ్చితిని. కామవికారములకు లోనైన నన్ను నీవు తిరస్కరింపరాదు. ఓ భయస్వభావురాలా, నీవు నన్ను కాదన్నచో ఒకానొకప్పుడు పురూరవుని తన కాలితో తన్ని తిరస్కరించి మరల ఆయన పొందుగోరి ఊర్వశి పశ్చాత్తాపపడినట్లు నీవును పరితాపమునకు లోనగుదువు. ఓ సుందరి, మానవమాతృడైన రాముడు పరాక్రమమున నా కాలిగోటికిని సరితూగడు. నీ అదృష్టము కొలది నేను నిన్ను చేరితిని. కనుక నన్ను స్వీకరింపుము. ఆ నిర్జనౌన ప్రదేశమున రావణుడిట్లు పలుకగా సీతాదేవి మిగుల క్రుద్ధురాలై కన్నులెర్రజేయిచు ఆ రాక్షసరాజుతో ఇట్లు పరుషముగా వచించెను. సమస్త ప్రాణులకును పూజ్యుడు, మహాత్ముడు అయిన కుబేరునకు సోదరుడవయును ఇట్టి పాపకృత్యమునకు ఏల పూనుకొనుచున్నావు? ఓ రావణ, నీవు క్రూరుడవు, ఇంద్రియ సుఖలోలుడవు, నీ బుద్ధి పెడదారి పట్టినది. అట్టి నిన్ను ప్రభువుగా పొందిన రాక్షసులందరూ నీ మూలముగా తప్పక నశింతురు. ఎవడైనను ఇంద్రుని భార్య అయిన శచీదేవిని అపహరించి ఒకవేళ ప్రాణములతో మిగిలియుండవచ్చునేమోగాని శ్రీరాముని భార్యనైన నన్ను అపహరించినవాడు తన ప్రాణములపై ఆశవదలు కొనవలసినదే. ఓ రాక్షస, నిరుమాన సౌందర్యవతి అయిన శచీదేవిని ఇంద్రునధీనము నుండి బలవంతముగా లాగికొనిపోయి జీవించియుండవచ్చునేమోగాని నా వంటి దానిని అవమానించి కష్టపెట్టి నీవు అమృతమును త్రాగినను మరణము నుండి తప్పించుకునజాలవు.
వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 48వ సర్గము.